సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని మరియు ప్రెస్ చేయండి పక్కనే ఉన్న గంటను. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు మీ ఫోన్లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ ఫోన్ అనేది హీట్ అవ్వడం జరిగిద్ది, బాగా హీట్ అయిపోతూ ఉండిద్ది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు 2 ట్రిక్స్ అనేవి తెచ్చేసాను. ఒకటి వచ్చేసి సెట్టింగ్ మార్చితే చాలు, రెండోది ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ రెండు చేస్తే మీరు మీ ఫోన్ అనేది గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అనేది అవ్వడం తగ్గిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ సెట్టింగ్స్ ఏంటి, ఆ యాప్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడాలి, చూస్తేనే అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్, సెకండ్ వన్ వచ్చేది యాప్. దానికోసం మీరు ముందుగా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీకు గూగుల్ అనే ఆప్షన్ అనేది కనబడిద్ది. మీరు దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు కింద స్క్రోల్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ కూడా కనబడిద్ది ఫ్రెండ్స్. అక్కడ మీరు లొకేషన్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ లొకేషన్ అనేది ఎందుకు చెప్పానంటే, మీరు ఏదైనా గేమ్ అనేది ఓపెన్ చేస్తే మీరు ముందుగా లొకేషన్ అనేది ఫుల్ యాక్సెస్ అనేది అయిపోయింది. ఇక్కడ మీకు లొకేషన్ మోడ్ అనే ఆప్షన్ కనబడుతుందా, అక్కడ మీరు బ్యాటరీ సేవింగ్ అంటే సెకండ్ దాని మీద క్లిక్ చేయండి. హై యాక్యురెన్సీ వద్దు, బ్యాటరీ సేవింగ్ అనే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇక్కడ బ్యాటరీ సేవింగ్ మోడ్ అనేది క్లిక్ చేశా. దీని తర్వాత మీకు ఇక్కడ లొకేషన్ యాక్సెస్ అని కింద కనబడుతుందా ఫ్రెండ్స్? మీకు ఇక్కడ కింద కనబడుతుందా లొకేషన్ యాక్సెస్? మీరు దాని మీద క్లిక్ చేసి థర్డ్ పార్టీ అంటే కంపెనీ కాకుండా వేరే అప్లికేషన్కి యాక్సెస్ ఇచ్చేసినట్లయితే దాన్ని రిమూవ్ అనేది చేసేయండి గైస్. ఓకేనా? నేను ఇప్పుడు యాప్ వ్యాలిడ్, ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్. ఇలా మీకు ఏమైనా అప్లికేషన్స్ ఉంటే దాన్ని ఇక్కడ నుండి తీసేయండి. ఓకేనా? దీని తర్వాత ఇంకో ఆప్షన్ స్కానింగ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనబడుతుందా? మీరు స్కానింగ్ మీద క్లిక్ చేసిన కానీ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి, వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్. మీరు దీన్ని రెండింటిని ఆఫ్ అనేది చేసేయండి గైస్. ఇలా చేస్తే మీ ఫోన్ అనేది కొద్దిగా హీట్ అవ్వడం తగ్గిద్ది. ఎందుకంటే మనం గేమ్స్ ఓపెన్ చేస్తే లొకేషనే మెయిన్. ఇక్కడ యాక్సెస్ టు మై లొకేషన్ అనేది కనబడుతుందా, దాన్ని కనుక మీరు ఆఫ్ చేస్తే అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. కాకపోతే చాలామంది లొకేషన్ అనేది ఆన్లో ఉంచుతారు. ఆన్లో ఉంచుకునేవారు ఆన్లో ఉంచుకోండి, ఆఫ్ చేసేవారు తప్పకుండా ఆఫ్ చేస్తే ఇంకా మంచిది గాయస్. ఓకేనా? ఈ సెట్టింగ్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ గురించి కూడా చెప్తానన్నాను కదా, దానికోసం మీరు ముందుగా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసా. ఇక్కడ మీరు సెర్చ్ బార్లో CPU కూలర్ అని సెర్చ్ చేయండి. నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. CPU కూలర్ అని సెర్చ్ చేసిన కానీ మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కనబడుతుంది. ఇది మంచి రేటింగ్తో ఉంది, అందుకనే నేను మీకు ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వర్క్ కూడా చేస్తుంది గాయస్. దీన్ని మీ ఫోన్లో మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టాలింగ్ అనేది చేస్తున్నాను గాయస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్లయితే అప్లికేషన్ అనేది నా ఫోన్లో ఇన్స్టాలింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకు స్కానింగ్ అనేది అవ్వడం జరుగుతుంది గాయస్. మీ ఫోన్లో కూడా స్కానింగ్ అనేది చేసుకోండి ముందుగా. దీని తర్వాత డన్ మీద క్లిక్ చేసి దీన్ని మీరు మీ ఫోన్లో ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన కానీ మీకు ఫస్ట్ ఇక్కడ ఒక యాడ్ అనేది రావడం జరిగింది గైస్. ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి మీరు ఫ్రీ వర్షన్ యూస్ చేయండి. కాబట్టి మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ మినిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. చూడండి గైస్, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. మీకు ఈ ఆప్షన్స్తో పని లేదు, ఎందుకంటే ఈ ఆప్షన్స్ మనకి ఫోన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి CPU, ర్యామ్, ఫైండ్, హీట్ యాప్స్. కాబట్టి ఇక్కడ నేను CPU మీద క్లిక్ చేసా. ఫోన్ ఎంత టెంపరేచర్లో ఉందో ముందుగా మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ CPU కూలర్ అనే దాని మీద క్లిక్ చేసి దీన్ని యాక్సెస్ అనేది చేసుకోండి. ముందు మీరు CPU మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ మీకు స్కానింగ్ అనేది ఆటోమేటిక్గా అవ్వడం జరిగిద్ది గాయస్. ఇప్పుడు నా ఫోన్ అనేది 35 డిగ్రీస్ టెంపరేచర్లో ఉంది, ఇది ఫైన్లో ఉంది. కాబట్టి ఇంకా నేను కూల్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇంకా కూల్ డౌన్ అనేది అయిపోవడం జరిగిద్ది గాయస్. చూడండి, ఇప్పుడు ఇది 3.5 డిగ్రీ సెల్సియస్ అనేది కూల్ డౌన్ అనేది చేయడం జరిగింది. ఇది రియల్లీ వర్క్ అయింది గైస్. ఇప్పుడు మీరు దీన్ని రేటింగ్ అనేది ఇవ్వచ్చు, నేను ఇవ్వడం లేదు. క్యాన్సిల్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను యాడ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది, ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను ర్యామ్ మీద క్లిక్ చేస్తాను. సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీకు స్కానింగ్ అనేది అయింది. దీని తర్వాత బూస్ట్ అనే ఆప్షన్ కనబడుతుందా, మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోన్ బ్యాటరీ అనేది బూస్టింగ్ అనేది అయింది. బ్యాటరీ అనేది త్వరగా అవ్వడం జరగదు. ఓకేనా? మీకు ఈ 2 అలాగే కింద ఇంకో థర్డ్ ఆప్షన్ కూడా కనబడిద్ది, చూపిస్తాను ఆగండి గాయస్. ఫైండ్ హీట్ యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి
మీరు ఇక్కడ నుండి స్కానింగ్ చేసి ఏమైనా హీట్ యాప్స్ ఉంటే డిలీట్ అనేది చేసేయచ్చు గైస్. ఓకేనా, ఇది నేను ఎవరి కోసం తెచ్చానంటే పబ్జీ, జీటీఏ, శాన్ ఆండ్రియాస్ వాళ్ళు ఆడుతుంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళ ఫోన్ అనేది హీట్ అవ్వడం జరిగిద్ది. వాళ్ళ కోసం నేను ఈ అప్లికేషన్ అనేది తేవడం జరిగింది. అలాగే సెట్టింగ్స్ని కూడా తేవడం జరిగింది. ఇలా మీరు కనుక చేస్తే మీకు ఫోన్ అనేది గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అనేది అవ్వడం తగ్గిద్ది గాయస్. ఓకేనా గాయస్, ఈ వీడియో నచ్చిద్దని మీకు ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళు కూడా తెలుసుకు వెళ్తారు. నచ్చితే వచ్చి నాకు కామెంట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బై. నెక్స్ట్ వీడియో.